వెంకటేశ్వర సుప్రభాతంలో తర్వాత శ్లోకానికి అర్థం చూసుకుంటూ వెళ్దాము. పంచానన అబ్జభవ షణ్ముఖ వాసవ ఆద్యాః త్రైవిక్రమ ఆది చరితం విబుధాః స్తువంతి భాషాపతిః పఠతి వాసరశుద్ధిం ఆరాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఈ 3 శ్లోకాల్లో మనోబుద్ధేంద్రియాల గురించే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. మళ్ళీ ఇక్కడ కూడా పంచాననములు 5 ముఖములుగా ఉన్నవి పంచ జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలతో కూడి ఉన్నది అబ్జము, మనోకమలము, మనస్సు. ఆ మనస్సులో కలిగిన భావము బుద్ధిగా ఉన్నది. 5 జ్ఞానేంద్రియాలు, ఒక్క మనసు. వాటితో పాటు అష్టవసువులు మళ్ళీ పంచ జ్ఞానేంద్రియాలు, ఒక మనసు, ఒక బుద్ధి, ఒక అహంకారము. వీటితో పాటు ఆదిగా కలిగిన ఎన్నో తత్వాలు, ఒక 33 తత్వాలు ఉంటాయి. వాటిని 33 కోట్ల దేవతలను పిలుస్తారు. మళ్ళీ భాగవతంలో ఈ విషయం గురించి చాలా విస్తారంగా చెప్తారు. ఆ 33 కోట్ల దేవతలు అంటే విభూతులు విశేషంగా బుద్ధ్యతే జానాతి ఇతి అని తెలుసుకుంటూ ఉన్నదేదున్నదో అది విభుతము. విశేషంగా తెలుసుకుంటూ ఉన్నది అని అర్థం. గొప్పగా తెలుసుకుంటూ ఉన్నాయి నాలో 33 కోట్ల దేవతలన్నీ, 33 తత్వాలన్నీ ఏం తెలుసుకుంటూ ఉన్నాయంటే త్రైవిక్రమం మొదలైన చరిత్రలన్నీ తెలుసుకుంటూ ఉన్నాయి. ఆచరణలన్నిటినీ చూస్తూ ఉన్నాయి. ఆ చూస్తూ ఉన్న ఆచరణలను అవి స్తుతిస్తూ ఉన్నాయి. దాంతో పాటు భాషాపతి అయిన వాక్కుగా కూడా పఠతి చెప్పుకుంటూ ఉన్నాను. ఈ విధంగా త్రైవిక్రమాది చరిత్రలన్నీ తెలుస్తూ ఉంటే వీటితో నిండుతూ ఉన్న నా హృదయంలో అనాత్మల యొక్క వాసనలేవున్నాయో అవన్నీ శుద్ధి అయిపోతూ ఉన్నాయి. నాలో వాసన క్షయమైపోతూ ఉంటే ఆ వాసన క్షయం గురించి ఆరాత్ దగ్గరికొస్తూ దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాను. ప్రాపంచికమైన వాసనలన్నీ నాలో దూరమైపోతూ ఉన్నాయని చూసుకుంటూ దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాను. ఇప్పుడు అటువంటి స్థితిలో ఉన్న నాలో ఈ వాసనలన్నీ క్షయమైపోగా ఏది శేషంగా మిగిలిందో ఆత్మవాసన, అది ఇప్పుడు పరమాత్మగా, విభుడిగా నాలో మేల్కొనవలసి ఉన్నది. కాబట్టి తవ సుప్రభాతం అని చెప్పుకుంటూ ఉన్నాము. పంచాననాబ్జభవ షణ్ముఖ వాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాః స్తువంతి భాషాపతి పఠతి వాసరశుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం.